సుందర్ అనే 10 సంవత్సరాల పిల్లాడు ఉండేవాడు. సుందర్ ఎప్పుడు బడికి వెళ్ళకుండా జులాయిగా ఆడుతూ పాడుతూ తిరిగేవాడు. ఇక ఊర్లో ఉన్న పెద్దవాళ్లను హేళన చేస్తూ తిరిగేవాడు. సుందర్ ఎప్పుడు చురుకుగా ఉండేవాడు. ఒకరోజు మద్యం సేవించే వాళ్ళను చూసి తను కూడా మద్యం సేవించాలి అని నిర్ణయించుకున్నాడు. మద్యం సేవించే సమయంలో సుందర్ వాళ్ళమ్మ అక్కడకు రానే వచ్చింది. ఇది చూసిన సుందర్ వాళ్ళమ్మ బాధతో కృంగిపోయి సుందర్ను పిలిచి చాలానే తిట్టింది. కానీ సుందర్లో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. ఇది తెలుసుకున్న సుందర్ వాళ్ళ అమ్మ రోడ్డుపై బాధతో వెళ్తుంటే గ్రామంలో చదువు చెప్పే మాస్టర్ ఎదురయ్యారు. జరిగింది మొత్తం సుందర్ వాళ్ళమ్మ మాస్టర్తో చెప్పగా స్కూల్లో జాయిన్ చేస్తే బాగుంటుంది అని మాస్టర్ ఓ సలహా ఇచ్చారు. సుందర్ వాళ్ళమ్మ అలానే జాయిన్ చేసింది. కొన్ని రోజులకు ఉపాధ్యాయులు చెప్పిన విద్యాభ్యాసం పొందడం వలన సుందర్లో చెడు లక్షణాలు పోయి మంచి లక్షణాలు వచ్చాయి. ఈ కథ దేనికోసం చెప్పడం జరిగిందంటే, చాలా ఊర్లో చిన్న వయసులోనే పిల్లలు మద్యానికి సిగరెట్లకు బానిసలు అయిపోతున్నారు. వాళ్ళు ఎందుకు అలా అయిపోతున్నారు అంటే సరైన చదువు లేక. చదువు ఎవరినైనా బుద్ధి మార్గంలోకి తీసుకువెళ్తుంది. అటువంటి ఒక జ్ఞానం వస్తుంది, ఆలోచించే శక్తి ఉంటుంది, చెయ్యాలో ఏది చెయ్యకూడదో అని తెలియజేస్తుంది. చాలా మంది పిల్లలకు చదువుకొచ్చిగా అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, చదువుకుంటే ఏమొస్తుంది, పనికి వెళ్తే డబ్బులు వస్తాయి, పైగా నువ్వు చదువుకున్నావు కదా, నీకు ఏమైనా జాబ్ వచ్చిందా, లేదు కదా, నువ్వు కూడా మాతో పాటు పనికే వస్తున్నావు అంటున్నారు. చెప్పే వారందరికీ చెప్పేది ఏంటంటే, చదువుంటే ఈ రోజు కాకపోయినా రేపటి రోజుకైనా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా మంచి మార్గంలో నడవాలో తెలియజేస్తుంది. తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, పిల్లల్ని స్కూల్లో పెట్టి వదిలేకండి. వాళ్ళు చెడు మార్గంలో ఉంటున్నారా, ఎలా ఉంటున్నారో కొంచెం గమనిస్తుండండి. అలాగే ఉపాధ్యాయులు కూడా పిల్లలతో కలిసి మందు కొడుతున్నారు చాలా మంది. మీరు అలా ఉంటే పిల్లలకి క్రమశిక్షణ ఉంటుంది. మంది ఉపాధ్యాయులు విద్యార్థులకు దండిస్తే పిల్లల తల్లిదండ్రులు వెళ్ళి ఉపాధ్యాయులతో గొడవలు పెట్టుకుంటున్నారు. చాలా మంది ఉపాధ్యాయులు పిల్లలను క్రమశిక్షణలో పెట్టడానికే ఇస్తారు, కనుక వాళ్ళు పిల్లల్ని కొట్టడం ఇది చేస్తూ ఉంటారు. అలా అని ఉపాధ్యాయులను తప్పుగా అర్థం చేసుకోకండి. నేను చెప్పేది ఏంటంటే, మొక్కై వంగనిది మానే వంగుతుంది. చెప్పండి, మీరేమైనా చిన్నతనం నుంచి మనం బుద్ధి మార్గంలో పెంచితే పెద్దగా అదే మార్గంలో పెరుగుతారు. నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అదేవిధంగా నా వీడియో చూసి అందరూ మారిపోతారని నేను అనుకోవట్లేదు. కనీసం ఒక్కళ్ళైనా మారుతారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఇక మీ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో ఒక కామెంట్ కూడా చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం కొత్త వీడియోస్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసేసేయండి. నా తరపున ఒకరిని మార్చడానికి ఈ వీడియో చేశాను. మీరు కూడా ఎవరైనా మీ వల్ల మారాలనుకుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి.